హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ ముందుకైతే ఈరోజు కొత్త 3 స్టోన్స్ అయితే ముందుకు తీసుకొచ్చాను. చూడండి 3 స్టోన్స్ ఏ విధంగా ఉన్నాయి. 3 స్టోన్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన వీడియోకు లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ స్టోన్ చూస్తే మీకు 3 స్టోన్స్ అయితే మీకు డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఈ 3 స్టోన్స్ 3 ప్రాంతాల్లో తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ స్టోన్ వచ్చేసి మనకు ఇది పుట్లగూడనే దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇలాంటి స్టోన్స్ మనకు పుట్లగూడెంలో కానీ వచ్చేసి ఇది పంతులగారి పొలంలో కానీ ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయి. మనకు ఎక్కువ దొరికేది ఇవే, పుట్లగూడెంలో, పంతులగారి పొలంలో ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయి మనకు. ఇవి వచ్చేసి మనకి ఏ విధంగా ఉన్నాయంటే, ఈ ముత్యాలు ఉంటాయంటారు కదా, ముత్యాలు దానికి సంబంధించిన స్టోన్లు ఉన్నాయి. చూడండి, ఇలాంటి స్టోన్స్ మనకు ముఖ్యంగా పుట్లగూడెంలో, పంతులగారి పొలంలో దొరుకుతాయి. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాగా ఈ స్టోన్ చూడండి నీట్గా. ఇదంతా ముత్యం ఉంటుంది కదా, దానికి సంబంధించిన దాంట్లో చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా కానీ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ స్టోన్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకు పంతులగారి పొలంలో కానీ, ఈ గుడిమెట్ల అంటారు కదా, ఇట్లా కూడా గుడిమెట్ల రెండు ఒకటే, ఆడ మనకి ఇవి దొరుకుతాయి. ఈ స్టోన్ చూసారా, ఈ స్టోన్ తర్వాత చెప్తాను. ఈ స్టోన్ చూడండి, ఈ స్టోన్ వచ్చేసి మనకు కొంచెం తలతల మెరుస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోన్ వచ్చేసి మనకు గాజులపల్లెలో దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోన్ వచ్చేసి మనకు గాజులపల్లెలో కొంచెం డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి కదా. చూడండి మీరు బాగా ఈ విధంగా ఉందా. ఈ స్టోన్ వచ్చేసి గాజులపల్లెలో దొరుకుతుంది మనకు. ఫ్రెండ్స్, ఈ స్టోన్ వచ్చేసి మనకు కొంచెం డైమండ్కి సంబంధించిన దానిలో కొంచెం చూడండి ఏ విధంగా అయితే మెరుస్తుందో చూడండి. ఫ్రెండ్స్, ఇదంతా కొంచెం డైమండ్కి సంబంధించిన దానిలో కొంచెం స్టోను. ఈ స్టోన్ ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం టెస్ట్ చేయలేదు మొత్తానికి. కొంచెం చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది స్టోన్. ఫ్రెండ్స్, మనకి ఈ స్టోన్ మీకు నచ్చినట్టయితే, ఏ స్టోన్ నచ్చుతుందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు దేనికి డైమండ్కి దగ్గరగా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చూస్తుంటే మరికొన్ని కొత్త విషయాలు, మీకు కొత్త స్టోన్స్ మీ ముందుకే తీసుకొస్తాను. ఈరోజు అయితే మీకు మంచి డిఫరెంట్ స్టోన్స్ ముందుకు తీసుకొచ్చాను. చూడండి, ఇవి ఫ్రెండ్స్, ఈ స్టోన్ చూసారా, ఇది ఎలా మెరుచుందో చూడండి ఒకసారి. ఈ స్టోన్ వచ్చేసి మనకు జొన్నగిరిలో దొరికింది. ఫ్రెండ్స్, ఇది ఇదంతా ఎలా ఉందో చూడండి. మీకు ఈ స్టోన్ ఏ విధంగా కనపడుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇదైతే మనకు జొన్నగిరిలో దొరికింది. ఇది బాగా చూసినట్టయితే చూడండి ఎంత బాగా మెరుస్తుందో ఇది. ఈ స్టోన్ మనకు వచ్చేసి జొన్నగిరిలో దొరికింది కదా. దీన్ని వ్యాపారులకు అయితే చూపించాం, కానీ ఇది డైమండ్కి సంబంధించిన స్టోన్ అయితే కాదు. ఈ స్టోన్ వచ్చేసి మనకు స్వయంగా వెలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి ఇది. దీని గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 3 స్టోన్ల కన్నా ఇది చాలా స్వయంగా వెలుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మీకు తెలిసి ఉంటే ఎవరైనా కానీ కామెంట్ రూపంలో చేయండి. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదనేది. నేనైతే దీన్ని జాగ్రత్త అయితే పెట్టాను నా దగ్గర. ఈ మూడింటి కన్నా చోటు ఎంత బాగా మెరుస్తుందో చూసారా. ఈ మూడింటి కన్నా ఈ స్టోన్ చూడండి ఎంత నీట్గా ఉందో.
కాంతి కూడా చూడండి ఏ విధంగా వస్తుంది ఈ స్టోను. ఫ్రెండ్స్ మీకు ఈ స్టోన్ కానీ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ లైక్ చేస్తేనే ఇంకా చాలా మందికి ఈ వీడియో అందుతుంది అనమాట. అందువల్ల ప్రతిసారి నేను లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ స్టోన్స్ దగ్గర పెట్టాను కదా, చూడండి ఎంత బాగా కాంతిగా ఉంది ఈ స్టోను. ఈ స్టోను దేనికైనా సంబంధించేది ఉంటుంది ఖచ్చితంగా. అందువల్ల నేను జాగ్రత్త అయితే పెట్టాను నాది అందులో నా దగ్గర పెట్టుకున్నాను ఇవి. చూడండి ఫ్రెండ్స్ మరొకసారి చూడండి, ఇది ఎంత ఉందంటే బియ్యపు గింజ మాత్రం ఉంది. ఈ స్టోన్ వచ్చేసి మనకు బియ్యపు గింజ అంత మాత్రమే ఉంది చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇది అన్ని విధాలుగా చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది దేనికైనా కానీ సంబంధించిన స్టోన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అందువల్లనే వీటిని జాగ్రత్తగా తీసిపెట్టాను నేను. గత రేర్ వీడియోలో కూడా ఇది మనకు బాగా నీట్గా కనపడుతుంది చూడండి. ఫ్రెండ్స్ చూశారుగా, ఈ 3 స్టోన్స్ మీరు చూసినట్టయితే మీకు డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి చూడండి. ఇందువల్లనే మీ ముందుకు తీసుకొచ్చాను వీటిని. చూడండి ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్ ఈ స్టోన్లో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పాను కదా, ఈ స్టోన్ వచ్చేసి మనకు పుట్లగూడలో దొరికింది. చూడండి, ఇది వచ్చేసి మనకు గాజులపల్లి దొరికింది. ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు జొన్నగిరిలో దొరికింది ఫ్రెండ్స్. చూసారా, జొన్నగిరిలో మనకు డైమండ్సే దొరుకుతాయి ఎక్కువ శాతం. మీరు అక్కడ వెళ్ళి ఎత్తుకుతేనే మనకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఈ స్టోన్ వచ్చేసి నేను రోడ్డు పక్కన దొరికింది ఫ్రెండ్స్. ఇది మనకు చూడండి ఫ్రెండ్స్, బాగా చూసినట్టయితే మీకు చూడండి, దీనికి 3 చూసినామంటే దగ్గర చూసినామంటే మనకి ఇది కాంతి రూపంలో కనపడుతుంది. చూడండి ఒకసారి చూడండి బాగా. ఇప్పుడు దీని నీడ చూసినట్టయితే ఏం లేదు, కానీ దీని నీడ చూసారా మీరు ఎంత కాంతిగా ఉందో. ఫ్రెండ్స్ మన ఛానల్లో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఫ్రెండ్స్ పాత వాళ్ళు అయితే లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు అందిస్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్ వీటిని అయితే నేను ల్యాబ్కి అయితే పంపించలేదు, ల్యాబ్కు పంపించాలని కూడా అనుకుంటున్నాను. చూడండి, వీటిని ల్యాబ్కి పంపిస్తే మనకు ఇవి 12 పాయింట్లు రావాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకు 12 పాయింట్లు వస్తాయి. ఇది డైమండ్కి సంబంధించిన స్టోన్ అవుతుంది, కానీ ఇదైతే డైమండ్కి సంబంధించిన స్టోన్ దగ్గరలో అయితే లేదు. ఇదైతే డైమండ్కు దగ్గరలో ఉంది స్టోను కొంచెం. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోన్ కొంచెం డైమండ్కు దగ్గర ఉంది. చూసారా ఇప్పుడు ఈ 3 స్టోన్లో మీకు ఏదైతే కాంతి కనపడుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మనకు కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది చూసారా. ఈ స్టోన్ మాత్రం మీకు ఏదైనా తెలిసి ఉంటే స్టోన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు డైమండ్ అనుకుంటున్నారా లేదంటే ఏదైనా అనుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ స్టోన్ అయితే మనకు జొన్నగిరిలో దొరికింది ఫ్రెండ్స్. ఈ స్టోన్ అయితే మనకు జొన్నగిరిలో దొరికింది. ఇది వచ్చేసి పుట్లగూడెం, ఇది వచ్చేసి గాజులపల్లె. ఈ 3 డిఫరెంట్ స్టోన్స్ మీ ముందు ఉంచాను. ఇప్పుడు మీకు నేను ఏం చెప్తానంటే, పుట్లగూడెంలోకి వెళ్ళాలంటే వేస్ట్ ఫ్రెండ్స్. ఈ స్టోన్ వల్ల మనకైతే ఎటువంటి ప్రయోజనము లేదు, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా జొన్నగిరి, గాజులపల్లె, ఈ 2 ప్లేసులకు అయితే మనకు ఏదైనా కానీ దొరికే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
మన వీడియో ద్వారా నేను 10 చెప్తుంటాను. పుట్లగూడెంలో అయితే ఏం లేవు. అక్కడ మనకు వెళ్ళి వేస్ట్, సమయం వృధా. ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళాల్సిన ప్లేస్ అయితే కాజులపల్లె కానీ, జొన్నగిరి కానీ. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.